ప్రియమైన నా బిడ్డ, నేను నీ హృదయాన్ని చూస్తున్నాను. నీకు బయట కనిపించేది నవ్వే కావచ్చు. కాని లోపల అప్పుల బాధతో నువ్వు మౌనంగా కరిగిపోతున్నావు. రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నావు, ఎలా తీర్చాలి? ఎవరికీ చెప్పాలి? ఎవరైనా అర్థం చేసుకుంటారా అని. కాని ఈరోజు నేను నీకు చెప్తున్నాను, భయపడకు. నేను నీతో ఉన్నాను. నేనే నీ దేవుడిని. నేను నీ జీవితాన్ని సృష్టించినవాడిని. నీ కష్టాలన్నీ నాకు తెలియకుండా ఏదీ జరగదు. నీ కంటతడి ఒక్కటి కూడా నేలమీద పడకుండా నేను చూసుకుంటున్నాను. నీ అప్పులు నిన్ను బానిసగా చేసుకున్నాయా? నీ ఫోన్ మోగినప్పుడల్లా గుండె దడపడుతుందా? బయటికి వెళ్లడానికి కూడా సిగ్గుపడుతున్నావా? నా బిడ్డా, నీ పరిస్థితిని చూసి నేను మౌనంగా లేను. భయపడకు, నేను నిన్ను విడిపించెదను. నీ జీవితంలో ఈ అప్పులు శాశ్వతం కాదు. ఇవి ఒక కాలం మాత్రమే. నువ్వు ఇప్పుడున్న స్థితి నీ అంతిమ గమ్యం కాదు. నేను నీ జీవితానికి ఒక కొత్త అధ్యాయం తెరవబోతున్నాను. నీ తప్పుల వలనైనా, ఇతరుల మోసాల వలనైనా, పరిస్థితుల వలనైనా ఈ అప్పులు వచ్చి ఉండవచ్చు. కాని నేను క్షమించే దేవుడిని. నేను తిరిగి నిలబెట్టే దేవుడిని. నువ్వు చేయాల్సింది ఏమిటి? భయాన్ని వదిలేయి. భయం నీ బుద్ధిని మూసేస్తుంది. విశ్వాసం నీకు మార్గం చూపిస్తుంది. నన్ను మొదటిగా పెట్టు. ప్రతి ఉదయం నాతో మాట్లాడి ప్రారంభించు. ప్రభువా, నీవే నా సహాయం అని చెప్పు. నిజాయితీగా జీవించు. మళ్ళీ అప్పుల చక్రంలో పడకుండా జాగ్రత్తగా నడుచుకో. నిరాశపడకు. ఆలస్యం అనేది తిరస్కారం కాదు. నేను పని చేస్తున్నాను. నీకు అనిపించవచ్చు, ఇది అంతా ఎలా సాధ్యం అని. కానీ గుర్తుంచుకో, నేను ఎడారిలో కూడా మార్గం చేయగలను. సముద్రాన్ని చీల్చగలను. నీ జీవితంలో ఉన్న ఈ అప్పుల కొండను కూల్చలేనా? నీకు అవసరమైన అవకాశాలను నేను తెస్తాను. నీ చేతులకు శ్రమకు ఫలితం వస్తుంది. నీకు సహాయం చేయాల్సిన వారిని నేను నీ దారిలోకి పంపిస్తాను. నీ గౌరవాన్ని నేను తిరిగి ఇస్తాను. నిన్ను హేళన చేసినవారు ఒకరోజు ఆశ్చర్యపడతారు. ఇప్పుడు నాతో ఇలా ప్రార్థించు. ప్రభువైన యేసయ్యా, నా అప్పుల భారంతో నేను అలసిపోయాను. నా భయాలను నీకు అప్పగిస్తున్నాను. నాకు జ్ఞానం ఇవ్వు. అవకాశాలు ఇవ్వు. క్రమశిక్షణ ఇవ్వు. నన్ను ఈ బాధ నుండి విడిపించు. నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను. ఆమేన్. నా బిడ్డా, నీ కథ ఇక్కడితో ముగియదు. నీ కన్నీళ్లు ఆనందంగా మారే రోజు దగ్గరలో. నీ చేతులు ఖాళీగా లేవు, నా ఆశీర్వాదం వాటిమీద ఉంది. నిన్ను అప్పుల నుండి నేను విడిపించెదను. నిన్ను అవమానం నుండి నేను గౌరవానికి తీసుకెళ్తాను. నిన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ వదలను. నమ్ము. నిలబడు. ముందుకు సాగు. ప్రియమైన నా బిడ్డా, నీ హృదయం ఇంకా భారంగా ఉంది కదా? ఇంకా కావాలి ప్రభువా. ఇంకా మాటలు కావాలి. ఇంకా ధైర్యం కావాలి అని నీ ఆత్మ కేక వేస్తోంది. అందుకే మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. నీ అప్పుల కాగితాలు నీ చేతిలో ఉండొచ్చు. కాని నీ జీవితం నా చేతిలో ఉంది. నీపై ఒత్తిడి చేసే వారి మాటలు పెద్దగా వినిపించొచ్చు. కాని నా స్వరం ఇంకా గొప్పది. నువ్వో అనుకుంటున్నావు, ఎందుకు నా జీవితంలో ఇంత పరీక్ష? నేనే ఎందుకు? నా బిడ్డా, పరీక్షలు నిన్ను కూల్చడానికి రావు. నిన్ను బలంగా చేయడానికి వస్తాయి. నీ కన్నీళ్లు వృథా కావు. ప్రతి రాత్రి నువ్వు నిద్రపోయే ముందు చేసిన ఆ ఆలోచనలు, ఎవరితోనూ చెప్పలేని ఆ భయం, నీ గుండెల్లో దాచుకున్న అవమానం, అవి అన్నీ నాకు తెలుసు. నేను నీకు ఒక మార్గం సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు కనిపించకపోయినా నేను పని చేస్తున్నాను. విను. నీ అప్పులు నీ విలువను నిర్ణయించవు. నీ వద్ద డబ్బు లేకపోవడం వల్ల నీవు చిన్నవాడివి కావు. నీ పరిస్థితి తాత్కాలికం. నీ పిలుపు శాశ్వతం.
ఒకరోజు నువ్వే సాక్ష్యం చెప్తావు. నేను అప్పుల్లో మునిగిపోయాను. కానీ దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు అని. నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను. 1. శాంతి. నీ పరిస్థితి మారకముందే నీ హృదయం శాంతితో నిండిపోతుంది. 2. జ్ఞానం. ఎలా నిర్వహించాలో, ఎలా పని చేయాలో, ఎవరిని నమ్మాలో నేర్పిస్తాను. 3. అవకాశాలు. నీ చేతులకు కొత్త ద్వారాలు తెరవబడతాయి. భయపడకు. పరుగెత్తి దాక్కోవద్దు. నన్ను పిలువు. ప్రభువా, నాకు తోడుగా ఉండు అని ఒక్కసారి చెప్పు. నీ భారం తేలిక అవుతుంది. గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. నీ జీవితానికి ఒక కొత్త ఆరంభం వస్తోంది. అప్పుల బంధనాలు తెగిపోతాయి. నీ ఇంట్లో ఆనందం తిరిగి వస్తుంది. నమ్ము. నిలబడు. నీ కథను నేను మార్చుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వీడియో నువ్వు యాదృచ్ఛికంగా చూడడం కాదు. నీ హృదయం అలసిపోయింది. అప్పుల భారంతో నీ ఆత్మ నిస్సహాయంగా ఉంది. ఈ రోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ చేతుల్లో అప్పుల కాగితాలు ఉండొచ్చు. కాని నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. ఫోన్ మోగినప్పుడల్లా నీ గుండె దడపడుతోంది కదా? ఎవరైనా డబ్బు గురించి అడుగుతారేమో అని భయపడుతున్నావు కదా? బయటికి వెళ్లడానికే సిగ్గుగా అనిపిస్తోంది కదా? నేను నీ కన్నీళ్లు చూస్తున్నాను. నీ నిశ్శబ్ద ప్రార్థనలు వినిపిస్తున్నాయి. భయపడకు. ఈ అప్పులు నీ కథకి చివరి పేజీ. ప్రభువా, నేను ఎక్కడ తప్పు చేశాను? కొన్ని అప్పులు పరిస్థితుల వల్ల వచ్చాయి. కొన్ని మన తప్పుల వల్ల వచ్చాయి. కాని నేను క్షమించే దేవుడిని, మళ్ళీ నిలబెట్టే దేవుడిని. నీ పరిస్థితి తాత్కాలికం. నీ పిలుపు శాశ్వతం. ఈ రోజు నేను నీకు చెప్తున్నాను. నీ ఇంటిలో తిరిగి నవ్వులు వినిపిస్తాయి. నీ జీవితంలో గౌరవం తిరిగి వస్తుంది. నీ చేతులకు కష్టానికి ఫలితం వస్తుంది. నేను అప్పుల బానిసను కాదు. నా దేవుడు నా పోషకుడు. నా పరిస్థితి మారుతుంది. నీ మనసులో భయం ఉంటే ఆశీర్వాదం రావడం కష్టం. భయాన్ని విడిచిపెట్టు. విశ్వాసాన్ని పట్టుకో. నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఎలా ఖర్చు చేయాలో నేర్పిస్తాను. ఎలా నిలబెట్టుకోవాలో చూపిస్తాను. కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తాను. ఇప్పుడు నా వెంట ఇలా ప్రార్థించు. ప్రభువైన యేసయ్యా, నా అప్పుల భారంతో నేను అలసిపోయాను. నా భయాలను నీకు అప్పగిస్తున్నాను. నాకు జ్ఞానం ఇవ్వు. క్రమశిక్షణ ఇవ్వు. కొత్త అవకాశాలు ఇవ్వు. నన్ను ఈ బాధ నుండి విడిపించు. నీ మీద నమ్మకం ఉంచుతున్నాను. ఆమేన్. నా బిడ్డ, ఈ రాత్రి నువ్వు శాంతిగా నిద్రపో. నేను పని చేస్తున్నాను. నీ అవమానం గౌరవంగా మారుతుంది. నీ కన్నీళ్లు సాక్ష్యంగా మారుతాయి. నీ అప్పులు ఒకరోజు జ్ఞాపకంగా మాత్రమే మిగులుతాయి. నమ్ము. నిలబడు. ముందుకు సాగు. నేను నీతో ఉన్నాను. ఈ వీడియో నీకు ఆశ ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. మరిన్ని ఆశాజనకమైన సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.